గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళది ఊరు చిరుకపల్లి. మా అమ్మమ్మ చనిపోయింది. ఈరోజు దినవారాలు. మా అమ్మమ్మ జ్ఞాపకాలతో నేను, మా చిన్నమ్మ, మా పెద్దక్క గుంత దగ్గరికి వెళ్తున్నాము. మళ్ళీ దశదిన కర్మ ఈరోజు. మళ్ళీ ఒకసారి గుంత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ ప్రదేశాలను తలుచుకుంటూ వెళ్తున్నాము. తాను చూపించిన ప్రేమ, తాను పలకరించిన పలకరింపులు అన్నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము. మేము చిన్నప్పటి నుంచి జ్ఞాపకం. అమ్మమ్మ కూడా అందరం కలిసిమెలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసేవాళ్ళము. హాలిడేస్ అయితే ఇక్కడ మా పెద్ద బావి, చిన్న బావి, పొలాలు, చింతవల పండ్లు, మల్లెపూలు, అన్నీ తీపి జ్ఞాపకాలు, ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు. అమ్మమ్మ చూపించిన ప్రేమలు, రొట్టె పైన పెట్టిన వెన్న, ప్రతి ఒక్కటి తాను నాతో పంచుకున్న మాటలు, ఆకు ఒక్కలు ఎప్పటికీ మర్చిపోనమ్మమ్మ. నీ మాటలు నా మదిలో ఎప్పటికీ ఉంటాయి. నీ జ్ఞాపకార్థం ఈ వీడియో నేను తీసుకున్నాను. చిన్న బాయ్ అండి ఇది. నిన్ను మాత్రం ఎప్పుడు మరవనమ్మమ్మ. నేను నువ్వు ఎక్కడున్నా స్వర్గానికి వెళ్తావని అనుకుంటున్నాను. నీ ఆత్మ శాంతి చెందాలని నీ వీడియో నీ జ్ఞాపకంగా నేను తీసుకుంటున్నాను అమ్మమ్మ. ప్రశాంతంగా వెళ్ళి అమ్మమ్మకు నమస్కరించుకొని ఫ్రెండ్స్, అది ఎంత ఉన్నా లేకున్నా మనకు అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఎంత ప్రాణం ఉంటుందో కదా మనకి. మాకైతే మా ఊరు చాలా ఇష్టం. చిరుకపల్లి అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు కనుక. అమ్మమ్మ వెళ్ళిపోయింది. దశదిన కర్మ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఏం చేయాలి తప్పుతలేదు ఫ్రెండ్స్. ఈ ఊరు జ్ఞాపకాలు నాతో తీసుకువెళ్ళాలని చిన్న వీడియో తీసుకుంటున్నాను. నాతో పాటు మీరు చూస్తారని అనుకుంటున్నాను. మీరు చూసి మా అమ్మమ్మ ఆత్మశాంతి చెందాలని మీరందరూ కోరుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దయ ఉంచి మా అమ్మమ్మ ఆత్మశాంతి చెందాలని కోరుకోండి అందరూ. మిస్ యూ అమ్మమ్మ. ఎక్కడున్నా నీ ఆత్మ చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి అమ్మమ్మ. బాయ్ బాయ్. నీ జ్ఞాపకంగా తీసిన వీడియో పంట పొలాల మధ్యలో. ఓకేనా ఫ్రెండ్స్, చీర్కపల్లి గోపాల్పేట పక్కన ఉన్న ప్రాంతం. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఫిబ్రవరికి. లాస్ట్ జ్ఞాపకంగా తీసుకున్నాను. పాప మా చిన్నమ్మ ఏడుస్తూనే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంది. తాను చిన్నప్పుడు చూసుకున్న తల్లి జ్ఞాపకాలను ధ్యాస చేసుకుంటూ ఏడుస్తూనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.